శ్రీశైల జలాశయం గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. ముఖ్యంగా ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి మరి అంటే ఈ నీటి ప్రవాహం శ్రీశైల జలాశయానికి మళ్ళీ చేరడంతో ఉదయం శ్రీశైలం డ్యామ్ అధికారులు అయితే 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. నిన్న ఉదయం అయితే అంటే నీటి ప్రవాహము ఎగువ పరివాహ ప్రాంతానికి తగ్గుముఖం పట్టడంతో అంటే డ్యామ్ యొక్క గరిష్ట నీటి మట్టం 885 అడుగులు ఉండగా ఆ గరిష్ట నీటి మట్టాన్ని అంచనా వేసుకొని శ్రీశైలం డ్యామ్ అధికారులు ఆ యొక్క గేట్లను అయితే నిన్న ఉదయం మూసివేసిన పరిస్థితి ఉంది. అయితే సాయంత్రము మరి తిరిగి ప్రవాహం అధికం కావడంతో అంటే బ్యాలెన్స్ను చూసుకొని దాని ద్వారా ఈ యొక్క శ్రీశైలం క్రస్ట్ గేట్లను అయితే నిన్న రాత్రి నుంచే సైరన్లను మోగించడం చేశారు. కింద ఉన్న అంటే చేపల వేటకి వెళ్ళిన వారు కానీ అలాగే చుట్టుపక్కల ఉన్న సంబంధించిన వాళ్ళు కానీ నదిని విడిచి వెళ్ళవలసిందిగా ఈ యొక్క సైరన్ అయితే మోగించిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం అయితే 2 గేట్లను అయితే దిగువనకు 10 అడుగుల మేర ఎత్తి దిగువనకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రీశైల జలాశయానికైతే 1,62,000 క్యూసెక్కులు అయితే ఇన్ఫ్లో రావడంతో అలాగే అవుట్ఫ్లోగా కూడా 2 క్రస్ట్ గేట్ల ద్వారా అలాగే కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా 1,21,000 క్యూసెక్ల వరద నీటిని అయితే దిగువనకు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క వరద నీటికి సంబంధించి అంటే శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 208 టీఎంసీలు అయితే ఇక్కడ జలాశయంలో నీటి ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ నీటి ప్రవాహం ఎగువ పరివాహక ప్రాంతాలలో తుఫాను కారణంగా పెద్ద ఎత్తున క్యాచ్మెంట్ ఏరియాలో కావచ్చు అంటే నారాయణపూర్, ఆలమట్టి, జూరాల ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం పడడంతో ఆ క్రస్ట్ గేట్ల ద్వారా ఇక్కడ శ్రీశైల జలాశయానికి కూడా ప్రవాహం వస్తుంది. అలాగే తుంగభద్ర నుంచి సుంకేశ్వర ద్వారా అలాగే ఈ యొక్క పక్కన వాగులు వంకల ద్వారా శ్రీశైల జలాశయానికి కూడా పెద్ద ఎత్తున శ్రీశైల జలాశయానికి నీటి వరకు చేరడంతో డ్యామ్ అధికారులు అయితే ప్రస్తుతం 2 గేట్ల ద్వారా దిగునకైతే నీటి విడుదల చేస్తున్నారు. మరింతగా వరద ప్రవాహం పెరిగితే మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉన్నట్టుగా శ్రీశైలం డ్యామ్ అధికారులు అయితే తెలిసిన పరిస్థితి ఉంది.